నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వివిధ విభాగాల అధ్యక్షులు. నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వైద్యుల వివరణ. నంద్యాల పట్టణ చిరు వ్యాపారులు రోజువారీ గేట్లు ఎవరికి కట్టవద్దని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. ఘనంగా ప్రతిభా అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ఈ నెల 18వ తేదీ నుండి నంద్యాల జిల్లా దస్తావేజు లేఖర్ల సమ్మె. ఘనంగా జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ జూడో ఎంపిక పోటీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సూచనల మేరకు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించడం జరిగింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీ ఇసాక్ బాషాను, ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు అడ్వకేట్ కృష్ణారెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, గ్రీవియన్స్ సెల్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు హుసేనమ్మ, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ మనోజ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి, పార్టీ విజయానికి కృషి చేస్తామని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తామని తెలియజేశారు. నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పొడిసిండో అన్నో, తలరాతను మార్చగా పేదల గుండెను తొడిమిండో, మా పల్లె గడపల్లో ప్రమిదల్లే వెలిగిండో అన్నో, శిల్పారవెన్న చల్లని ప్రేమను పంచిండో, ప్రజా ప్రగతికి నిచ్చెన వేసి ప్రతిపక్షాల మెడలను వంచి వ్యాను గుర్తు జెండాలను ఎత్తిండు. నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న. నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న. కోట్ల నిధులను తెచ్చిండు, కొత్త వెలుగులను పంచిండు, ప్రజాపాలనందించిండు, ప్రగతిని ఎంతో చూపిండు, యువతకు శిక్షణ ఇచ్చిండు, ఉపాధి అన్నా చూపిండు, భవితకు బాటను వేసిండు, బ్రతుకులను సరిదిద్దిండు. వర జగనన్న సంధించిన బాణం, వైసీపీ చెండెత్తిన హృదయం, నంద్యాల జన ప్రపంచనం అన్నా. నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న. నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న. చదువును ప్రోత్సహించిండు, విద్యార్థుల దరి చేర్చిండు, కళాశాలలను కట్టిండు, వైద్య విద్యనందించిండు, త్రాగునీరును తెచ్చిండు, పల్లెలకు అందించిండు, జనం దాహార్తి తీర్చిండు, పేరును ఎంతో పొందిండు. వరే అన్నదాత కన్నీళ్లను తుడిచి మిర్చి రైతుల కండగా నిలిచి నంద్యాల గుండెల్లో నిలిసిండు. నంద్యాల లీడరువే అన్న శిల్పా
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ గ్రీవెన్సల్ అధ్యక్షునిగా నియమించినందుకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అలాగే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ గ్రీవెన్సల్ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు నారాయణమూర్తి గారికి, ఎమ్మెల్సీ షాక్ బాషా గారికి, అలాగే అందరికీ ఈ పోస్టు రావడానికి కృషి చేసిన మా న్యాయవాదులకు, సహచర న్యాయవాదులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందులు గురైనా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని అడ్వకేట్స్ లీగల్ సెల్ కానీ, గ్రీవెన్సల్ కానీ, ఆర్టీఐ విభాగాలు ఉన్నాయి నంద్యాలలో. ఆర్టీఐ విభాగానికి ముక్కర కృష్ణారెడ్డి గారు, లీగల్ సెల్ అధ్యక్షునిగా ప్రతాప్ రెడ్డి, అందరూ మన కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి ఎటువంటి సహాయాలు అవసరమైనా చేయడానికి ముందుంటామని మా రాష్ట్ర కమిటీ శ్రీనివాసులు, తిమ్మారెడ్డి గారి సలహాల మేరకు, అందరి మేరకు ముందుండి ప్రజలకు ఉపయోగపడే విధంగా, కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు గాను మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు మా లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారికి, మా తోటి న్యాయవాదులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఆర్టీఐ ఎంఆర్ కృష్ణారెడ్డిని మరియు మా తోటి న్యాయవాది అయిన వివేకానందరెడ్డిని గ్రీవెన్సల్కు నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్గా నేను నియమిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన నంద్యాల అసెంబ్లీ పరిధిలో కార్యకర్తలకు కానీ, తోటి నాయకులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా సంప్రదిస్తే, శ్రీకృష్ణ సంప్రదిస్తే మా చేతిలో, మా పరిధిలో సహాయం చేసేలా ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ ప్రెసిడెంట్గా నన్ను గుర్తించి మా శిల్పా ఫ్యామిలీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళందరూ ఆర్టీఐ వింగ్ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్టీకి ఉపయోగపడే విధంగా అందరికీ కృషి చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతను ఫుల్ఫిల్గా, పూర్తి బాధ్యత స్వీకరించి అన్ని విధాలుగా పార్టీకి సహాయపడేలా వ్యవహరిస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా శిల్పా ఫ్యామిలీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పెద్దలకు అందరికీ నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా అడ్వకేట్స్ వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫు నుంచి వివేకానంద రెడ్డిని, తర్వాత ప్రతాప్ రెడ్డి నంద్యాల అధ్యక్షుడిగా, ఎంఆర్ కృష్ణ ఆర్టీఏ దానికి సంబంధించినటువంటి మెంబర్షిప్ తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా. ఈరోజు నంద్యాలలో జిల్లాలోనే, కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లాలో కానీ వైఎస్ఆర్ లీగల్ సెల్ చాలా బలంగా ఉంది. ఇట్లు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈరోజు అడ్వకేట్స్ చాలా యూనిట్ గా ఏ సమస్య వచ్చినా కూడా ముందు రానికి రెడీగా ఉన్నారు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ లీగల్ సెల్ నంద్యాలలో బలంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బందులు లీగల్ గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ లీగల్ సెల్ ఎలవెల్లా ఎప్పుడూ సిద్ధంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి లీగల్ సమస్య వచ్చినా, పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా మా వైఎస్ఆర్ లీగల్ సెల్ ముందుండి ఎల్లప్పుడూ సహాయ సహకారం అందిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం పోయినప్పుడు కూడా వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున మేము మొట్టమొదటిగా మీటింగ్ పెట్టి ఈరోజు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఒక భరోసా అనేది వైఎస్ఆర్ లీగల్ సెల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నంద్యాల బార్ అసోసియేషన్ కానీ, నంద్యాల జిల్లా ఉన్నటువంటి కోర్టులో కూడా వైఎస్ఆర్ లీగల్ సెల్ ఇంత బలంగా ఏ పార్టీ లేదు. కాబట్టి వైఎస్ఆర్ లీగల్ సెల్ యూనిట్ గా ఉండడము, ఏదైనా కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుండి పనిచేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ వైఎస్ఆర్ లీగల్ సెల్ ను ఎప్పుడు అవసరమైనా వాడుకోవడానికి ముందుకు రావాలి. మేము కూడా ఎప్పుడు సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మన లీగల్ సెల్ వాళ్ళకు ఈ మెంబర్షిప్ ఇచ్చినందుకు శిల్పారావి కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇషాక్ బాషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు హుసేనమ్మ. నాకు ఈరోజు నేను పార్టీలో కష్టపడి పనిచేసినందుకు ఈరోజు నాకు గుర్తింపుగా మన నంద్యాల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పదవిని ఇవ్వడం జరిగినది. ఈరోజు ఈ పదవి ఇచ్చినందుకు నా కార్యకర్తలు, మేమందరం కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ ఎంతో సంతోషపడుతున్నాము. అదే మన పార్టీ కోసము శిల్పా మోహన్ రెడ్డి సార్ అయితేనేమి, మన శిల్పా రవీణ అయితేనేమి, వాళ్ళు నన్ను గుర్తించి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు, ఈ పదవికి నేను కష్టపడి వైసీపీ పదవికి నాకు ఇచ్చినందుకు నేను కష్టపడి న్యాయం చేస్తాను. అంతేకాకుండా ఈరోజు
మన అందరినీ గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాగనే మనం కూడా అన్న కోసం మనం అందరం కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోయి మనము పార్టీని బలోపేతం చేసుకోవాలని నేను అందరినీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం నాకు కల్పించిన మన శిల్పా మోహన్ రెడ్డి సార్ గారికి, మన శిల్పా రవణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను డాక్టర్ ఎంఎస్సి మనోజ్ కుమార్, నంద్యాలలో 20 సంవత్సరాల నుండి శిల్ప వర్గంలో ఒక విధేయుడిగా ఉన్నాను. నాకు నా సేవలకు చూసి పార్టీలో అవకాశం ఇచ్చి, అలాగే క్రిస్టియన్ మైనారిటీ సెల్ నంద్యాల నియోజకవర్గం ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షుడైన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా నాయకుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి గెలుపు కోసము ఇంకా ఎక్కువగా నేను పని చేస్తానని ఈ పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను. ఈరోజు గౌరవనీయులైనటువంటి మనం నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్ అయినటువంటి శిల్పా మోహన్ రెడ్డి గారు, మా అమ్మగారు అయినటువంటి ఉసినమ్మ గారికి ఈరోజు నంద్యాల నియోజకవర్గ అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం జరిగినది. వారు మా అమ్మపై ఉంచిన నమ్మకాన్ని ఎల్లవేళలా పార్టీకి మరియు అదేవిధంగా శిల్ప కుటుంబానికి అండగా ఉంటూ వస్తూ ఈరోజు వారు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో అందరినీ ఐక్యమత్యం చేసుకొని మహిళలతో ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి అందరి పార్టీ కోసం కష్టపడుతూ కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వినోద్ కుమార్, వైద్యం అందించిన డాక్టర్ ఫాతిమా ఇటీవల జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చారు. వైద్యులు వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీ రాత్రి హబీబా అనే 20 సంవత్సరాల గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం అడ్మిట్ చేయడం జరిగిందన్నారు. డాక్టర్ ఫాతిమా స్త్రీ వ్యాధి గైనకాలజీ నిపుణురాలు, నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. పేషెంట్ కు కూడా డాక్టర్ ఫాతిమా సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడం జరిగిందని, సాధారణ ప్రసవం జరిగే అవకాశం లేకపోవడంతో రోగి బంధువులకు విషయం వివరించి 13వ తేదీ సాయంత్రం సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత అకస్మాత్తుగా తల్లి ఆయాస పడడం, అందుకు సంబంధించిన వైద్యం చేస్తుండగానే రోగి పరిస్థితి తీవ్రం కావడంతో, నాడి పడిపోవడంతో దానికి సంబంధించిన ఇంజెక్షన్లు ఇచ్చినా కూడా రోగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో NIITC ఐసీయూకి దగ్గరుండి తీసుకువెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. అక్కడ ఐసీయూ వైద్యులు రోగిని బ్రతికించడానికి అవసరమైన చికిత్సలన్నీ చేసినప్పటికీ రోగి పరిస్థితి క్రమేణా ప్రమాదకర స్థితికి చేరుకొని మృతి చెందడం జరిగింది. పేషెంట్ మృతి చెందడం పట్ల తీవ్ర విచారాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ గర్భిణీ స్త్రీకి ప్రసవం నిర్వహించడంలో గాని, సిజేరియన్ ఆపరేషన్ చేయడంలో పేషెంట్కు అకస్మాత్తుగా సమస్యలు ఉత్పన్నమైన సమయంలో వైద్యపరంగా చేయవలసిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఏ సమయంలో కూడా వైద్యులు నిర్లక్ష్యం చూపలేదన్నారు. రోగికి మంచి చికిత్స అందించి బాగు చేయాలనే ప్రతి వైద్యుడు కోరుకుంటాడని, అకస్మాత్తుగా చికిత్స సమయంలో రోగి పరిస్థితి తీవ్రమైనప్పుడు రోగి ప్రాణాలు కాపాడడం కోసం తమ వంతు ప్రయత్న లోపం లేకుండా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. రోగికి అందించిన చికిత్సలో లోపం జరిగిందని భావిస్తే రోగి బంధువులు చట్టరీత్యా న్యాయం పొందడానికి అవకాశం ఉందన్నారు. అంతేకాని ఆవేశంలో వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు చేయడం, ఆసుపత్రి ఆస్తులు, పరికరాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు. నెరవాటి హాస్పిటల్లో గాంధీ చౌక్లో దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ వినోద్ కుమార్ గారు ENTలో, అదేవిధంగా డాక్టర్ అరుణ్ కుమార్ గారు గైనకాలజీలో, తర్వాత డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఇన్ఫర్టిలిటీ లో ట్రైనింగ్ అయిన తర్వాత ప్రధానంగా ఇన్ఫర్టిలిటీ కేసులు అవి చూసుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో పద్మావతి నగర్లో కొత్తగా నూతన భవనాన్ని నిర్మించి ఆసుపత్రిని ఆధునిక వసతులతో ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ప్రధానంగా పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ విభాగం చూసుకోవడం జరుగుతుంది.
ప్రసూతి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ప్రసూతి అవసరాలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలకి డాక్టర్ ఫాతిమా బి, ఎండి గైనకాలజీ, క్వాలిఫైడ్. తర్వాత చాలా సుదీర్ఘకాలం నుండి ఆమె కూడా ఆపరేషన్లు, అదేవిధంగా ప్రసవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారు ఆసుపత్రిలో ఈ సేవలు అందించడానికి అక్కడ చేరడం జరిగింది. పేషెంట్ పులిమెద్ది గ్రామానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి వీళ్ళ దగ్గర రెగ్యులర్గా చూపించుకుంటా వచ్చింది. ఈ ఇటీవల 2-3 రోజుల కిందట ఆ అమ్మాయి ప్రసవానికి వచ్చిన సమయంలో ప్రసవం నార్మల్ కాకపోవడంతో ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం, ఆ తదుపరి పరిణామాల్లో ఆమె మరణించడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా జరిగింది, డాక్టర్లు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఇచ్చారు, అవన్నీ చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి మృతి చెందడం అనేది జరిగింది. ఇది ఏదైనా పేషెంట్ మృతి చెందడం అనేది ఏది కూడా డాక్టర్లకి అదేమీ సంతోషకరమైన విషయం కాదు, చాలా విచారకరమైన విషయం. ఈ విషయంలో డాక్టర్ గారు వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ చేసినప్పటికీ కూడా రోగి మృతి చెందడం అనేది బాధాకరమైన విషయము. పేషెంట్ బంధువులకు కూడా ఇది చాలా బాధాకరంగా ఉంటుంది, ఆందోళన కలిగిస్తుంది, దాంట్లో సందేహం ఏం లేదు. డాక్టర్ గారు ఆ పేషెంట్ యొక్క వివరాలు, ఏ పరిస్థితుల్లో ట్రీట్మెంట్కి వచ్చారు, ఎప్పుడు ప్రసవానికి తీసుకున్నాము, అప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులు ఏ విధంగా మేనేజ్ చేశారనే విషయాలు డాక్టర్ ఫాతిమా బి గారు చేస్తారు. చాలామంది పేషెంట్ బంధువులు అనుకున్నట్టుగా డాక్టర్ ఫాతిమా బి గారు కొత్తగా వచ్చిన వైద్యురాలు ఏం కాదు. చాలా కాలం నుండి ఆపరేషన్లు, శస్త్రచికిత్సలు, లాప్రోస్కోపీ ఆపరేషన్లు అన్నీ కూడా విజయవంతంగా చాలా మందికి నిర్వహించిన అనుభవం ఉంది. అది వారికి అంత తెలియకపోవడం వల్ల ఆ రకంగా భావించి ఉంటారు వాళ్ళు. నా పేరు డాక్టర్ డి ఫాతిమా. ప్రస్తుతం నేను నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల ఆ సమయంలో హబీబా అనే పేషెంట్ 20 సంవత్సరాలు తను డెలివరీకి అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. ఎందువలన అప్పుడే అడ్మిట్ చేసుకున్నారు అంటే తనకి కడుపు నొప్పి, తెల్లమైలు అవ్వడము, ప్లస్ ముందు రోజు నుంచి కదలికలు సరిగా లేకపోవడం వల్ల పేషెంట్ అటెండర్స్ కోరుకున్న విధంగానే వాళ్ళు ఇష్టపూర్వకంగానే నార్మల్ డెలివరీకి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. సో దాని ప్రకారమే మేము నొప్పులు రావడానికి 12వ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం మేము నెక్స్ట్ రోజు 3:30 వరకు ట్రై చేసాము. కానీ తను పెయిన్స్ వస్తున్నా కూడా తను సహకరించకపోవడం కొంచెం ఇబ్బంది అయితే తల కిందికి జారకపోవడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్కి పోస్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ అటెండర్స్ కూడా ఇన్ఫామ్ చేశాము. సో వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఆపరేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆపరేషన్లో ఏం ఇబ్బంది జరగలేదు. మామూలుగానే నొప్పులు స్టార్ట్ అయ్యే టైంలో ఆపరేషన్ చేస్తే మినిమల్ బ్లీడింగ్ అనేది కామన్గానే అందరికీ జరుగుతుంది. సో దానికి ఆపరేషన్ కంటే ముందు ఉన్న రక్త లెవెల్ వచ్చేసి 12.3 గ్రాములు ఉంది. సో అంత హెచ్బి ఉన్న పేషెంట్కి మినిమం బ్లీడింగ్తో అంత తొందరగా కొలాప్స్ అయిపోయే అవకాశం అయితే లేదు. ఆపరేషన్ అంతా విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ తర్వాత కూడా బిడ్డని తల్లికి చూపించడం జరిగింది. తల్లి బిడ్డను కూడా చూసి ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. కుట్లు వేసేంత వరకు పేషెంట్ బాగానే ఉంది. షిఫ్ట్ చేస్తాము అనగా పేషెంట్ బీపీ కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడంతో కొంచెం ఇబ్బంది కావడంతో ఎమర్జెన్సీగా బ్లడ్ రాపించడం జరిగింది. వాళ్ళకి బ్లడ్ తీసుకొని బ్లడ్ కనెక్ట్ చేసాము. స్టిల్ బీపీ మనకి కంట్రోల్లో లేకపోవడంతో ఎమర్జెన్సీగా క్రిటికల్ కేర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని క్రిటికల్ కేర్కి షిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు. అన్నీ జరిగినప్పటికీ తన బాడీ సహకరించకపోవడంతో సడన్గా తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు మేము చాలా చింతిస్తున్నాము. సో ఇందాక రవికృష్ణ సార్ చెప్పినట్టు మేము ఫస్ట్ గాంధీ చౌక్లో నెరవాటి హాస్పిటల్, తర్వాత నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని 2025లో స్టార్ట్ చేసాము ఏప్రిల్లో. సో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగింది. హాస్పిటల్ని సిస్టమేటిక్గా నడిపాము. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు. సో దురదృష్టవశాత్తు 2 days బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఫాతిమా గారు ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్ అయినా పేషెంట్స్కి బాగా చేయాలని చూస్తారు. ఎందుకంటే పేషెంట్కి ట్రీట్మెంట్ సాటిస్ఫై అయితేనే వాళ్ళ నుంచి 4 పేషెంట్స్ వస్తారని ఆలోచిస్తాం. సో ఒక పేషెంట్కి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అంతే ఇబ్బంది హాస్పిటల్కి డాక్టర్ కూడా కలుగుతుంది.
సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో అదే మనకు కనపడతా ఉంది. సో మా హాస్పిటల్ తరపున ఒక చిన్న విన్నపం ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళకి, పేపర్ వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్ జరిగిన అన్యాయాన్ని మీరు చూపించారు, అట్లాగే హాస్పిటల్ డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూపించి ప్రింట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది చూస్తున్న పాఠకులకు కానీ ప్రేక్షకులకు అందరికి కానీ కనీసం అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. సో పేషెంట్స్ వాళ్ళు ప్రాణాన్ని కోల్పోయారు కానీ డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు. ఆ బాధ మాకు కూడా ఉంది. ఎందుకంటే 3 days నుంచి ఏ డాక్టర్ కానీ మా స్టాఫ్ కానీ ఎవరు నిద్రపోలేదు ఈ విషయం అవి జరిగిన నుంచి. సో మా విన్నపం ఒకటే ఏంటంటే పేషెంట్ అటెండెన్స్ ఇన్ఫర్మేషన్తో పాటు హాస్పిటల్ డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు పోస్ట్ చేసి సర్క్యులేట్ చేస్తే బాగుంటుంది. సో ఈ పేషెంట్ విషయంలో అయితే మా హాస్పిటల్ కానీ ఫాతిమా గారు కానీ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాము. కానీ సర్జికల్ వాటిలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ సడన్గా వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం ట్యాకిల్ చేయాలి. సో దానికి తగ్గట్టు అన్నీ చేసాము. బట్ ఇక్కడ తర్వాత NITCకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ స్పెషలిస్టులు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ప్రొసీజర్ అంతా బాగానే అయింది, కానీ తర్వాత మేబీ డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ లేకపోతే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటాం, అంటే ఉమ్మనీరు రక్తంలోకి ఎంటర్ అయిపోయి బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళిపోయి సడన్గా కొలాప్స్ అవ్వడం, ఆక్సిజన్ సాచురేషన్ అట్లా తగ్గే ఆప్షన్స్ ఉంటాయి. బట్ అది రేర్గా జరుగుతుండొచ్చు అన్నారు. బట్ అది ఈ పేషెంట్కి జరిగి ఉండొచ్చు అన్నారు. సో ఇందులో మా హాస్పిటల్ గారు కానీ కన్సల్టెంట్ ఫాతిమా గారు కానీ NITC గారి తప్పు కానీ లేదు. ఏ హాస్పిటల్ అయినా ఏ డాక్టర్ అయినా పేషెంట్ని బతికించడానికినే మనం ట్రై చేస్తాము. సో మాకు ఈ కష్టకాలంలో మాకు తోడుగా నిలిచిన మన పాస్ట్ IMA ప్రెసిడెంట్ AP డాక్టర్ రవికృష్ణ గారికి, అట్లాగే మా నంద్యాల IMA ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావు సార్ గారికి, అట్లాగే మా ఇతర డాక్టర్లకి, అట్లాగే ప్రెస్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేడు నంద్యాల జిల్లా చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం నాయకులు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాను కలిసి సమస్యలు తెలియజేయడం జరిగింది. నంద్యాల పట్టణ చిరు వ్యాపారుల నుండి మున్సిపల్ సిబ్బంది గత వారం రోజుల నుండి రోజువారీ గేట్లు వసూలు చేస్తున్న విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారులకు జనవరి నెల 31వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రోజువారీ గేట్లు రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిందని, అదే విధముగానే 2024-2025 సంవత్సరపు ప్రభుత్వ గెజెట్ నందు కూడా చిరు వ్యాపారుల గేట్లు రద్దు అంశాన్ని పొందుపరచడం జరిగిందని తెలిపారు. కావున నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారులు ఎవరు కూడా రోజువారీ గేట్లు కట్టవద్దని, ఎవరన్నా వ్యక్తులు చిరు వ్యాపారుల వద్ద గేట్లు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ విషయాన్ని కమిషనర్తో మాట్లాడుతారని చిరు వ్యాపారులకు చైర్పర్సన్ హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆకుమల రహీం ఈ సందర్భంగా చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు సాదిక్, ఆరిఫ్ నాయక్, అబ్దుల్ కలాం, జిల్లా ప్రధాన కార్యదర్శి మదార్వల్లి, కార్యవర్గ సభ్యులు నబీ రసూల్, సాయి, గుర్రప్ప, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరము ఫుట్పాత్ పైన చిరు వ్యాపారస్తుల కింద తోపుడు బండ్లు కానివ్వండి, బుట్టలలో కానివ్వండి, లేదంటే రోడ్ సైడ్ చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళు మాకు ఇబ్బందిగా ఉందని గౌరవ కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం, అదే కాకుండా ఇది జీవోగానే ఉంది అని చెప్పి మా దృష్టికి తీసుకురాకున్నాము. అప్పుడున్న కమిషనర్ గారు అన్ని వివరంగా చూసి కౌన్సిల్కి వీళ్ళకి ఏదైతే రేట్లు వసూలు చేస్తున్నారో వాటిని తీసేయాలని చెప్పి కౌన్సిల్కి తీసుకురావడం జరిగింది. మేమందరము గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి బడ్జెట్లో కానీ తీర్మానించి దీన్ని తీసేయడం జరిగింది. కానీ ఇప్పుడు చిరు వ్యాపారస్తులందరూ కలిసి లేదు మళ్ళీ తిరిగి వసూళ్లు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. నేను పూర్తి స్థాయిలో ఒకసారి విచారణ చేసి, ఎందుకంటే బడ్జెట్లో పేర్కొనడం జరిగింది, అప్పుడున్న కలెక్టర్ గారి ద్వారా ధృవీకరించడం కానీ జరిగింది, కౌన్సిల్లో కానీ తీర్మానించడం జరిగింది. కానీ కౌన్సిల్ ఒకసారి తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఉల్లంఘించి ఎవరైతే ఇలా వసూళ్లకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటామో, ఒకసారి నిర్ధారించిన తర్వాత వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నంద్యాల పట్టణ చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మా చిరు వ్యాపారులందరూ కలిసి నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మేడం శ్రీమతి మాబునిసా మేడం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కారణం ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొద్ది రోజుల నుండి నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారుల వద్ద రోజువారీ గేట్లను మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకించినాము.
గతంలో 2023 సంవత్సరంలోనే ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే ఇప్పుడున్న చైర్పర్సన్ మేడం గారి అధ్యక్షతన చిరు వ్యాపారాలకు రోజువారీ గేట్లను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. మరి అదే తీర్మానాన్ని ప్రభుత్వ గజెట్లో కూడా నమోదు చేసి మా చిరు వ్యాపారులకు వాళ్ళు న్యాయం చేయడం జరిగింది. మరి ఈ గత 2 సంవత్సరాల మధ్య కాలంలో వసూలు చేయకుండా నిలబెట్టినారు. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు వచ్చిన ప్రస్తుత కమిషనర్ గారు మరి వారు ఆదేశాలను ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత మా చిరు వ్యాపారుల దగ్గర వచ్చి రోజువారీ గేట్లను కొన్ని చోట్ల 20 రూపాయలు, కొన్ని చోట్ల 30 రూపాయలు, కొన్ని చోట్ల 50 రూపాయలు ఈ విధంగా వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఎవిడెన్స్లుగా కూడా ఇందాకనే మున్సిపల్ చైర్పర్సన్ గారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు స్పష్టంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కౌన్సిల్లో తీర్మానం చేసిన తర్వాత రద్దు అయినట్టు మరి కౌన్సిల్కు తెలియకుండానే ఎవరన్నా కానీ గేట్లను చిరు వ్యాపారుల దగ్గర వసూలు చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కావున మేము మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మేము మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు అందరికీ కూడా మా చిరు వ్యాపారుల సంఘం తరఫున, మా చిరు వ్యాపారుల సంక్షేమం అన్ని సభ్యుల తరఫున కూడా మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కావున మరి అన్అఫీషియల్ గా వసూలు చేస్తున్నటువంటి ఈ గేట్లను భవిష్యత్తులో ఎప్పుడు కూడా వసూలు చేయకూడదని మేము మా చైర్మన్ గారిని విన్నవించుకోవడం జరిగింది. మరి మేడం గారు కూడా మాకు హామీ ఇచ్చి రేపటి నుంచి ఎవరన్నా ఆ విధంగా ఎక్కడన్నా కానీ వసూలు చేసినట్టు మాకు ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా మా మున్సిపల్ చైర్పర్సన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మా చిన్న వ్యాపార సంఘం తరఫున మా ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా విషయం ఏమిటంటే గతంలో మేము ఎంతో కష్టపడి గేట్లు రద్దు చేయించుకున్నాము. గత ప్రభుత్వం కానివ్వండి, గత మున్సిపల్ అధికారులు కానీ, గత కౌన్సిలర్లు కానివ్వండి మాకు సహకరించి మా చిరు వ్యాపారకు గేటు రద్దు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారము మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి మాకు సాయం చేయడం జరిగింది. ఈ విధంగా మాకు కనీసం అంటే 16 నెలల నుంచి గేటు వసూలు చేయడం లేదు. గజెట్ లో కూడా పొందుపరచడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం కూడా తీర్మానించి గజెట్ పంపించి కలెక్టర్ ద్వారా ఈ ఆదేశాలు చేయడం జరిగింది. గజెట్ లో పొందుపరిచినటువంటి చిరు వ్యాపారులు ఎవరంటే రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ల పైన వ్యాపారం చేసుకునే వాళ్ళు, గంపలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, మోటార్ సైకిల్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, తోపడి బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని చిరు వ్యాపారం కిందకి వస్తారు కనుక వీళ్ళకి ఎటువంటి వసతి కల్పించలేదు కనుక గవర్నమెంట్ మాకు రద్దు చేయడం జరిగింది కోర్టు ద్వారా. ఆ విషయాన్ని మేము కౌన్సిల్ తీర్మానం పెట్టడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. గత 16 నెలల నుంచి మాకు వసూలు చేయడం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే కమిషనర్ గారికి అవగాహన లేకనో లేకుంటే ఎవరైనా పోర్ట్బల్ వల్లనో ఆయన మళ్ళీ వసూలు చేయడానికి పూనుకున్నారు. గత 10 రోజుల నుంచి మా వాళ్ళకి చిరు వ్యాపారులకు అక్కడక్కడ 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది మా దృష్టికి వచ్చింది. మా సంఘం తరఫున మేమంతా వచ్చి చైర్పర్సన్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చైర్పర్సన్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఎవరైనా మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా ఎవరైనా వసూలు చేస్తే, మా సిబ్బంది కానివ్వండి, బయట వ్యక్తులు కానీ ఎవరైనా వసూలు చేస్తే మేము వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చైర్పర్సన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లా ప్రతిభా అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. 2025 డిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించి మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారాణి, గౌరవ సలహాదారుడు రామశేఖర్ మాట్లాడుతూ ప్రతిభా అకాడమీలో డిఎస్సిలో శిక్షణ తీసుకున్న విద్యార్థులలో 52 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం, వారిలో నైపుణ్యతను పెంచడం, వారిని సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదన్నారు. డిఎస్సిలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చి 52 టీచర్ ఉద్యోగాలు రావడానికి కృషి చేసిన తమ అధ్యాపక బృందాన్ని అభినందించారు. అనంతరం శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు రావడానికి కారణమైన అధ్యాపక బృందం శ్రీనివాసులు, శివయ్య, ప్రభాకర్, రవి, విశ్వనాథ్, మునీంద్రారెడ్డి, నరేష్ ను ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారాణి, సలహాదారుడు రామశేఖర్ ను టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. నా పేరు కోడిగంటి మోనిక, మా నాన్న పేరు కోడిగంటి శ్రీనివాసులు, మా అమ్మ పేరు కోడిగంటి లక్ష్మీదేవి. నేను 2022 నుంచి టెట్ ఇక్కడే కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది నంద్యాల ప్రతిభా అకాడమీలో. టెట్ తీసుకునే ముందు ఎట్లా తీసుకోవాలి అని సార్ గారిని అడిగితే, ఇక్కడ వస్తే నీకు మంచి మార్కులు వస్తాయి అని నేను ధైర్యం చెప్తున్నాను, నువ్వు బాగా సపోర్టివ్ గా తీసుకొని బాగా చదువుకుంటే ఇంకా మంచి మార్కులు వస్తాయి అని చెప్పడంతో సార్ గారికి, శేఖర్ సార్ గారికి, డైరెక్టర్ మేడం ఉషారాణి మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా
ప్రత్యేక అభినందనలు. నేను 2025లో డిఎస్సి సాధించడానికి కూడా నేను ఇంటెన్సివ్ బ్యాచ్ లో చేరడం, ఇంటెన్సివ్ బ్యాచ్ లో పెట్టే ప్రతి ఎగ్జామ్ రాయడం, దాంట్లో మంచి మార్కులు సాధించడం ఈ విజయానికి ముఖ్య కారణమైనందుకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను డైరెక్టర్ ఉషారాణి మేడం గారికి, శేఖర్ సార్ గారికి. మా అమ్మగారు ఎస్డిడిగా పాణ్యంలో పనిచేస్తున్నారు. నేను రీసెంట్ గా 2024లో బీఈడీని కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను ఇలా నంద్యాల ప్రతిభ అకాడమీలో ఎస్ఏ మ్యాథ్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఎస్ఏ మ్యాథ్స్ లో నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ 3rd ర్యాంక్ తో నాకు జాబ్ రావడం జరిగింది. దీనికి కారణం అంతా ఫస్ట్ ఆ దేవుడు, తర్వాత మా తల్లిదండ్రులు, అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ కూడా కారణం అని చెప్తున్నాను. ఇలా ఇంత మంచి ర్యాంక్ తో ఇలా చిన్న వయసులో జాబ్ వస్తుందని అసలు ఊహించలేదు. కానీ ఇదంతా దేవుడి దయ అని భావిస్తున్నాను. నేను నంద్యాల అకాడమీని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన మోటివేషన్ కానీ, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అలాగే నా ఫ్యాకల్టీ అయిన సునీల్ సార్ గారు, దస్తగిరి సార్ నాకు ఎంతోగానో సపోర్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన ఎగ్జామ్ స్ట్రాటజీతో ఎగ్జామ్ లో యూజ్ అయిన షార్ట్ ట్రిక్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి. వీళ్ళని కూడా నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి, ముందుగా మా తల్లిదండ్రులకి, తర్వాత నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్ మేడం ఉషారాణి గారికి, ముఖ్య సలహాదారుడైన శేఖర్ సార్ గారికి, తర్వాత దస్తగిరి సార్ గారికి, సునీల్ సార్ గారికి, నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు డి ఉషారాణి, నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్. మా ప్రతిభ అకాడమీలో ఈ 2025 సంవత్సరం జరిగినటువంటి డిఎస్సిలో హెచ్జిటిలో 37 పోస్టులు, అలాగే స్కూల్ అసిస్టెంట్లో 15 పోస్టులు రావడం జరిగింది. మొత్తము 52 పోస్టులు రావడం జరిగింది. ఈ విధంగా మేము రావడం వల్ల మేము ఈ దినాన విజయసభ మరి మా యొక్క ఇన్స్టిట్యూట్లో జరుపుకుంటున్నాము. మరి స్టూడెంట్స్ ఎంతో మంది మరి జాబ్ వచ్చిన విద్యార్థులకు సన్మానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే వీరికి అందరికీ విద్యను బోధించినటువంటి టీచింగ్ స్టాఫ్ సారు వాళ్ళకు కూడా మేము సన్మానం కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎంతో సంతోషంగా ఈ వాతావరణము ఈ దినాన మరి మా యొక్క ఇన్స్టిట్యూట్లో మరి ఉండడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే మరి జాబ్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సమేతంగా సపరివారంగా వచ్చి మా యొక్క ఇన్స్టిట్యూట్ ను పావనం చేసినందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇట్లు నంద్యాల ప్రతిభ అకాడమీ. ప్రతిభ డిఎస్సి విజయోత్సవ సభకు ఈ దినము ఉద్యోగాలు సాధించినటువంటి మా అతిరథ మహారథులైన టీచర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మా లెజెండ్ అధ్యాపకులైనటువంటి రాజమండ్రి, అవనిగడ్డ, హైదరాబాదు పలు చోట్ల నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీస్ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేను నంద్యాల ప్రతిభ అకాడమీ ఒక గౌరవ అధ్యక్షుడిగా 2025 మెగా డిఎస్సిలో విజయ సునామీని సృష్టించాము అని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాం. రియల్ గా 14లో ఒక ఒరవడి, 18లో ఇంకొక ఒరవడి, 25లో దాన్ని మించినటువంటి డబల్ ప్రమోషన్ ఒరవడిని సృష్టించాం. ఊహకందని ఉన్నతమైన మేలులు, ఊహకందని ఉన్నతమైన స్థితిలో ఆ దేవుడు నిలిపాడని నేను దేవుణ్ణి ప్రత్యేకంగా ఘనపరుస్తా ఉన్నాను. రియల్ గా ఈ నంద్యాల ప్రతిభ అకాడమీలో నిన్న జరిగినటువంటి మెగా డిఎస్సి ద్వారా 52 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని, సొంతం చేసుకున్నామని, ఇందులో 37 హెచ్జిటి, 15 వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కైవసం చేసుకోవడం, ఇది అంతా కూడా దేవుని కృప. మా యొక్క విద్యార్థులు చదివిన విధానం, వారి క్రమశిక్షణ, ఎన్నోసార్లు వారిని చాలా సందర్భాల్లో చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మా కోసమే కదా ఈ విషయాలని చెప్పేదనేసి వాళ్ళు వినడం ఈ సక్సెస్ కు ఒక మూల కారణం. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నంద్యాల దస్తావేజు లేఖర్లు పెండౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ మరియు వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్, రమేష్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని,
ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. కావున పై సమస్యలను ప్రభుత్వం వారు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సంజీవరావు, సుబ్రహ్మణ్యం, గిరిబాబు, రామకృష్ణ, ప్రవీణ్, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఫోన్ చేస్తే వెంటనే ఒక మెసేజ్ వింటున్నాం. మనం ఓటీపీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పొద్దన్న గవర్నమెంటే ఈరోజు ఓటీపీ చెప్పు అంటుంది. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఓటీపీ వచ్చిందే, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ వచ్చిందే, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థం కాక జనాలు చాలా సతమతమవుతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న కొన్ని సమస్యల వల్ల ప్రజానీకానికి రిజిస్ట్రేషన్ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ 2.0 సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ సిస్టంలో ఉన్న సమస్య ఏంటంటే ప్రతి రిజిస్ట్రేషన్కు ఆధార్తో లింక్ అయి ఉన్న ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఫస్ట్ అమ్మిన వాళ్ళది, తర్వాత కొన్న వాళ్ళది, తర్వాత ఇతర వ్యక్తులది, ప్రతి ఒక్కరికి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఆధార్ అనేది ప్రక్రియ స్టార్ట్ అయింది 2011. 2011లో స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలే మీ ఆధార్లో ఈ సర్వే నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ జాగ్రత్తగా ఈ సిమ్ మీరు వదిలేయొద్దు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి, ఫ్యూచర్లో ఈ సిమ్ పనికి వస్తుంది ఎవరికి చెప్పలే. కానీ ఆధార్ ఏ ఫోన్ నెంబర్ అయితే లింకప్ అయి ఉందో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అప్పటి ఫోన్కు ఓటీపీ వెళ్తుంది. ప్రతి మనిషి ఎన్నోసార్లు ఎన్నో సిమ్లు మార్చున్నాడు, విషయం తెలియక మార్చి ఉంటారు. ఒకరైతే సర్వీస్ బాగాలేదనో, ఒకరైతే నచ్చకో ఏదో మళ్ళీ సిమ్లు మారుస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ సమస్య వచ్చి పడింది. ఈ విధంగా కొందరు అన్ఎడ్యుకేటెడ్స్ అంటే నిరక్షరాస్యులు ఉన్నారు, వాళ్లకు ఫోనే ఉండదు. మరి వాళ్ళకి ఎలా మళ్ళీ వాళ్ళు ఒక ఫోన్ కొనుక్కోవాలి, మా ఆధార్కి ఒక నంబర్ లింకప్ చేసుకోవాలి, అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కాదు. ఈ వ్యవహారం అంతా చాలా కష్టతరంగా ఉంది, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదొకటి. ప్లస్ ఇంకొకటి, ప్రతి రిజిస్ట్రేషన్కు పీడీ అనేది పబ్లిక్ డాటా ఎంట్రీ ప్రజలైనా చేసుకోవచ్చు, దస్తావేజ్ లేఖలైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. గతంలో మనం రాసుకున్న దస్తావేజులకు ప్రభుత్వ అధికారులు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది పీడీని వాళ్ళే ఎంట్రీ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎంట్రీ చేసుకోవడం వల్ల తప్పొప్పులను జాగ్రత్తగా చూసుకుని మరి ఎంట్రీ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ తయారు చేస్తారో, దస్తావేజ్ లేఖరి కావచ్చు, బయటి వ్యక్తి కావచ్చు, తనకి ఏదైనా పరిజ్ఞానం ఉంటే ఎవరికి వారు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఇప్పుడు ఉంది. అటువంటి ప్రక్రియలో పీడీఈలో ఏదైనా తప్పులు దొరికితే రిజిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ తప్పులు జరిగినప్పుడు ఆ సవరణకు ఆ ఎడిట్ ఇండెక్స్ అనే ఒక ప్రక్రియకు అవకాశం లేకుండా పోయింది. అది లేనప్పుడు ఏదైనా తప్పులు అనేది సామాన్యంగా దొర్లుతూ ఉంటాయి, కానీ ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోయింది. అది ఒక సమస్యగా మారింది. ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రాలేనప్పుడు ఇంటి వద్దకే ప్రైవేట్ అటెండెన్స్ అనే ప్రక్రియ ద్వారా ఇంటి వద్దకే పిలుచుకొని ఆ రిజిస్ట్రేషన్ బెరాన్ని పూర్తి చేసుకునేవాళ్ళు. కానీ 2.0 సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోతుంది. ఆయన రోగి కావచ్చు, వయసు మడిన వ్యక్తి కావచ్చు, చావుకు సిద్ధమైన వ్యక్తి కావచ్చు, ఖచ్చితంగా ఆఫీసుకు వస్తూనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించుకునే పంధాలు మేము ఇది ప్రభుత్వానికి తెలిసి రావాలని సమ్మె తలపెట్టినాము. ఆ విషయం గురించి మన జిల్లాలో ఉన్న రైటర్లందరినీ పిలిపించి ఇక్కడ వారి యొక్క విషయాలు ఇష్టాయిష్టాలు తెలుసుకొని సమ్మె ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలనే దీనికోసం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ స్టేడియంలో అండర్-14, అండర్-17 బాలురు మరియు బాలికల జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు స్కూల్ గేమ్స్ కార్యదర్శులు విశ్వనాథ్ మరియు మహిళా సెక్రటరీ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. నంద్యాల మండల విద్యాశాఖ అధికారులు బ్రహ్మం, శివరాం ప్రసాద్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు, ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర గౌరవ చైర్మన్
నిమ్మకాయల సుధాకర్, హెచ్ఎం ఎస్ ఐజయ్య, ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దండె నాగరాజు హాజరయ్యారు. జిల్లా జూడో కోచ్ శాంతరాజు, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్బన్న, శివ మరియు 250 మంది క్రీడాకారులు పాల్గొని క్రీడా ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రావతమ్మ, గోపీ నాయక్, విజయభాస్కర్ రెడ్డి, సురేష్ నాయుడు, కవిత, భరత్ రెడ్డి, శేక్షవల్లి, రత్నకుమార్, మహబూబ్ బాషా, హరీష్, నిర్మల, లక్ష్మీ ప్రసన్న, భారతి, కేజీ బీవీపీలు, షహనాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక సువర్ణ అవకాశము. మీరు ఈ 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అండర్ 14 చిల్డ్రన్ అంతా కూడా ఇక్కడ జూడో ఈ పోటీల్లో చురుకుగా పాల్గొని మీరు చక్కగా మీ యొక్క ప్రతిభను కనపరిచి మీరు జిల్లా స్థాయిలో, మండల స్థాయి, జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ కూడా ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా ఆ విద్యార్థులను చక్కగా వాళ్ళను శిక్షణలో బాగా వాళ్ళని పార్టిసిపేట్ చేసి మంచి శిక్షణ అందించి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ పోటీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా మరింత అభివృద్ధిని సాధించాలని చెప్పి కోరుకుంటూ, కర్నూలు ఉమ్మడి జిల్లా జూడో అండర్ 14, అండర్ 7 బాలబాలికల క్రీడలు ఇప్పుడు మనకు ఈరోజు నంద్యాల పద్మావతి నగర్ స్టేడియం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అండర్ 14, 17 క్రీడలకు సంబంధించినటువంటి ఈ క్రీడల్లో మొత్తం ఈ రోజు నుంచి మనకు 3 పోటీలు ఇప్పుడు ఫస్ట్ బెల్లో జరుగుతాయి. ఈ రోజు జూడో జరుగుతుంది, రేపు బాక్సింగ్, మొన్నాడు మనకు టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్ జరుగుతాయి. అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ జూడో, టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్, బాక్సింగ్ జిల్లా స్థాయి సెలక్షన్స్ జరగడం చాలా సంతోషకరం. నంద్యాల జిల్లాలో మనకు ప్రతి సంవత్సరము మంచి మంచి పథకాలు సాధించే ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా విశ్వనాథ్ మరియు ఆశాజ్యోతి గారి నాయకత్వంలో వాళ్ళ యొక్క సెక్రటరీలుగా తీసుకున్నటువంటి ఈ సందర్భంలో మన నంద్యాల జిల్లాను ముందుంచి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కోరుకుంటూ, మరియు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు అన్ని సదుపాయాలు కల్పించి వారు మంచి శిక్షణ తీసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించి నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళకి పంపించినటువంటి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ పీడీలు వాళ్ళకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్జిఎఫ్ కార్యదర్శులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. 17 జూడో పోటీలు, స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ మన స్టేడియంలో మనం జరుపుకుంటున్నాం. జిల్లా నలుమూలల నుండి అండర్ 14లో, అండర్ 17లో బాలురు, బాలికలు జూడోలో దాదాపు ఒక 300 మంది క్రీడాకారులు ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ భోజన వసతులు కూడా ఏర్పాటు చేశాము. మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు మనము ఈ క్రీడలు జరుపుకుంటున్నాము. మరి స్కూల్ గేమ్స్ కార్యదర్శి విశ్వనాథం గారు, ఆశాజ్యోతి గారి ఆధ్వర్యంలో వ్యాయామోపాధ్యాయుల సహకారంతో మరి పెద్దల ఆశీస్సులతో ఈ క్రీడలు జరుపుకుంటున్నాం. ఈ రోజే స్టార్ట్ అయినాయి. దాదాపు 3 రోజులు ఈ గేమ్స్ జరుగుతాయి. తర్వాత దసరా సెలవుల తర్వాత కూడా కంటిన్యూగా దాదాపు 40-50 గేములు జరుపుకుంటాం. మరి ఈరోజు జూడో పోటీలలో అండర్ 14, అండర్ 17లో జిల్లా నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. జిల్లాలంటే కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులందరూ ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ భోజన వసతులు ఏర్పాటు చేశాము. ఈ క్రీడాకారులకు ఇప్పుడే సెలక్షన్స్ ఏర్పాటు చేసి ఆ సెలక్షన్ కమిటీ వారు మంచిగా ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ కనబరిచిన క్రీడాకారులనే రాష్ట్ర స్థాయికి కూడా ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో జరగబోయే క్రీడా పోటీలకు ఇక్కడి నుంచే మంచిగా కోచింగ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి వీరిని రాష్ట్ర స్థాయికి కూడా పంపడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి గారి ద్వారా, ఎంఈఓల గారి ద్వారా, మరి ఇక్కడ ఉండే కార్యదర్శుల ద్వారా మీకు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వివిధ విభాగాల అధ్యక్షులు. నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వైద్యుల వివరణ. నంద్యాల పట్టణ చిరు వ్యాపారులు రోజువారీ గేట్లు ఎవరికి కట్టవద్దని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. ఘనంగా ప్రతిభా అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ఈ నెల 18వ తేదీ నుండి నంద్యాల జిల్లా దస్తావేజు లేఖర్ల సమ్మె. ఘనంగా జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ జూడో ఎంపిక పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.